దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. గాడ్ ఈజ్ గ్రేట్ కాదు, గాడ్ ఈజ్ గుడ్ అనేటువంటి ఆ మాట అతని జీవితాన్నే కాపాడింది. కాబట్టి మన నోటి మాట, మనం మాట్లాడే మాట, మన పలుకు చాలా విలువైంది. కాబట్టి జీవమరణాలు నాలుక వశము. కాబట్టి మనం మాట్లాడే మాటల్లో మనం ఒకరిని నిందించినా, ఒకరిని దీవించినా, నీ జీవితం గురించి నువ్వు మాట్లాడుకునే మాటలైనప్పటికీ ఈ 1 కొరింథీ 15వ అధ్యాయంలో 3 విషయాల్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిది సిలువ, రెండవది సమాధి, మూడవది సమాధిని జయించుట. సిలువ అనగానే క్రీస్తు మరణానికి ముందు ఈ సిలువ చాలా ఘోరమైనదిగా ప్రజలు ఆలోచన చేసేవారు. యేసు సిలువ మరణానికి ముందు, సిలువ మీద మరణానికి ముందు ఈ సిలువ అనేది దొంగల్ని మరణశిక్షణ విధించడానికి వాడేవారు. ఆ మరణశిక్ష చాలా ఘోరంగా ఉండేది. దాని మీద దొంగలు మరణశిక్షకు మరణించినప్పుడు, వాళ్ళని చంపినప్పుడు వారి మాంసపు ముద్దలు కూడా ఆ సిలువకి అంటుకుని, ఆ రక్తపు మరకలు కూడా ఆ చెక్కకి పట్టి దుర్వాసనతో కూడిన విధంగా సిలువని చూచేవారు ఆ దినాల్లో. అలాంటి సిలువ అది ఒక నొప్పికి, ఎక్స్ట్రీమ్ పెయిన్స్కి, లేకపోతే మరి భయంకరమైనటువంటి భయానికి గుర్తు సిలువ. కానీ యేసు మరణించిన తర్వాత, సిలువ మీద మరణించిన తర్వాత ఆ సిలువ చాలామంది జీవితాల్లో ఒక విలువైనటువంటి విలువను పెంచింది. అది ఎంతవరకు పెంచింది అంటే, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఏదో ఒక చోట రింగ్లో సిలువ పెట్టుకోవడమో, మనం భారతదేశంలో అయితే మంగళసూత్రంలో సిలువ పెట్టుకోవడమో, లేకపోతే ఆభరణాల్లో సిలువ గుర్తు పెట్టుకోవడమో, అంతేకాకుండా మన సమాధి పేటిక మీద సిలువని మనం పెట్టుకోవడమో, సిలువని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఈ భయము లేకపోతే ఈ దౌర్భాగ్య పరిస్థితిని జ్ఞాపకం చేసుకోకుండా నిన్ను నన్ను రక్షించడానికి అదొక విలువైంది అనేటువంటిది మన విశ్వాసానికి, మన నిరీక్షణకి ఒక గుర్తు. యేసు సిలువ మీద మరణించిన తర్వాత అది ఒక ప్రత్యేకమైన విశ్వాసానికి, నిరీక్షణకి గుర్తుగా మారింది. అది సిలువ మన జీవితంలో తీసుకొచ్చింది అనేటువంటిదే 1 కొరింథీలు 15లో పౌలు చెప్పేది ఏంటంటే, అది విలువనిచ్చింది, అది సమాధిలో ఉంచేది కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేసింది. అది మన జీవితంలో మనల్ని నీతిమంతులుగా మార్చింది అనే విషయాన్ని పౌలు మనకు తెలియజేసిన రీతిగా నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చింది ఆ సిలువ. ఆ సిలువ మరి చాలామంది జీవితంలో అది ఒక ఆశ్రయపురముగా మారింది. 17వ వచనంలో, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. కాబట్టి ఆ సిలువలో ఆయన లేపబడ్డాడు కాబట్టి మన విశ్వాసం ఏనాటికి వ్యర్థము కాదు. అది సిలువలో వచ్చిన మార్పు. అంతకుముందు క్రీస్తు మరణానికి ముందు సిలువ ఘోరమైనటువంటి పరిస్థితి అయితే, సిలువ ఆ విశ్వాసానికి ఒక కారణమైంది, క్రీస్తు దాని మీద మరణించడం వల్ల. రెండవది, మనము సమాధిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సమాధిలో వచ్చినటువంటి మార్పుని మనం ఆలోచన చేసినట్లయితే, చాలామంది సమాధి దగ్గరికి వెళ్ళిన వెంటనే, సమాధి జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటూ ఉంటాం మన మనసుల్లో? నేను కూడా ఒకరోజు ఇక్కడ ఇలానే ఏమంటారు, మరణ వైరాగ్యం ఏదో అంటారు అక్కడికి వెళ్ళినప్పుడు. అప్పుడు వచ్చిన వైరాగ్యం ఎప్పుడూ రాదు ఎవరికి సమాధి దగ్గరికి వెళ్తే. అది మానవాళికి జరిగేటువంటి. ఎంతనే
ఇంకా పచ్చిగా మాట్లాడంటే వల్లకాడి వైరాగ్యం అంటారు. అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి మనం ఆలోచించుకునే తలంపులు, నేను ఎప్పుడో చోట ఇక్కడ చేరేది కదా అనే పరిస్థితిని మనం ఆలోచన చేసుకుంటూ ఉంటాం. కానీ సిలువ యేసు మరణంలో సమాధిలో గురించి ఆలోచించేటువంటి ఆలోచన కూడా మార్చింది. సిలువ క్రీస్తు మరణించాక సిలువ విశ్వాసంలోకి ఎలా నడిపించిందో, సమాధి కూడా భయాన్ని పోగొట్టింది క్రైస్తవ విశ్వాసులకి. చాలామంది క్రీస్తు నెరగినటువంటి బిడ్డలు సమాధిలోకి వెళ్ళాలంటే, సమాధుల మధ్యకి వెళ్ళాలి అంటే ఆలోచన భయం ఉండేది. అదే క్రీస్తు ఎరిగినటువంటి బిడ్డలు సమాధుల్లోకి వెళ్ళినప్పుడు, పితరులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాని యొక్క విలువనే మార్చింది సమాధి. దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, ఒక దినాన్ని మనం ఉంటామనేది కాదు, దాంట్లో ఒక దినాన్ని ఇది కూడా ఖాళీ సమాధే. అది దాని యొక్క విలువని మార్చింది మన విశ్వాసం. ఆ మార్పు, ఒక దినాన్ని నా సమాధి కూడా ఖాళీయే. ఎందుకంటే పౌలు పునరుద్ధాన శక్తిలో 1 కొరింథీ 15లో అదే చెప్పాడు. ఆయన ఇక లేడు, ఆయన లేచినాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు మన సమాధులు కూడా ఇక్కడ మనము లేము, ఆయనతో కూడా ఆయన వచ్చేట వల్ల ఆయన మనం లేచి ఉన్నాం. సో ఎంప్టీ టూమ్, సమాధి యొక్క మీనింగ్ని కూడా క్రీస్తు సమాధిలో పెట్టబడి దాని యొక్క మీనింగ్ని మనకు తెలియచేశాడు. అది ఎప్పటికీ ఖాళీ సమాధి. ఈ సమాధి తెరచుట అనేటువంటిది దేనికి మార్గం అంటే, పరలోకానికి తెరవబడుట మనకి ఏర్పరచబడినటువంటి మార్గం సమాధి ద్వారా పరలోక మార్గం. కాబట్టి సిలువ ఎలాగైతే విశ్వాసాన్ని పెంపొందిస్తుందో, సమాధి కూడా మన జీవితంలో నూతన జీవితం మనకి ఇస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. విలువైన స్థిరమైన జీవితం అనే నిత్య జీవితం ఇస్తుంది అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. సమాధి విలువైనటువంటి స్థిరమైనటువంటి కన్నీరు లేని వేదన లేని జీవితాన్ని మనకి ఇస్తుంది సమాధిని తెరవబడటం వల్ల, ఖాళీ సమాధి అనేటువంటిది. కాబట్టి అసలైన సిసలైన జీవితం ఎక్కడంటే నిత్యలోకంలో. దానికి మార్గం ఏంటంటే సమాధి ఖాళీ చేయబడుట, అలాగే ఆయన లేచినాడు అనేటువంటి సత్యాన్ని, పునరుద్ధాన శక్తిని అక్కడ మనం తెలియజేస్తూ ఉన్నాం. మరణం అనేటువంటిది ఇక్కడే 1 కొరింథీల్లో ఈ 15వ అధ్యాయంలో ఏమని తెలియజేస్తూ ఉంటాడంటే, 42 నుంచి 44 వరకు చదివి ముగించుకుందాం. 42 నుంచి, మృతుల పునరుద్ధానము అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. కాబట్టి ఈ సమాధి తెరవబడుట ద్వారా, సమాధి చేయబడక ముందు మనము బలహీనము, కంపు కొట్టే క్షయమైనటువంటి శరీరము, ఉపయోగము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి ఆ శరీరము ఈ సమాధి తెరవబడుట ద్వారా ఆయన తిరిగి వచ్చినప్పుడు అది ఏ విధంగా మారుతుంది అంటే అక్షయమైనదిగా, అక్షయం అంటే మహిమ కలిగినటువంటి శరీరముగా అది మార్చబడుతుంది. సిలువ విశ్వాసానికి మార్గం అయితే, ఆ యొక్క సమాధి ఖాళీ చేయబడ్డం అనేటువంటిది నిత్యలోకానికి మార్గం అయితే, ఆ మరణము అనేటువంటిది మహిమ కలిగిన శరీరంలోకి మార్చబడుతుంది. ఇదే పునరుద్ధాన శక్తి. దేవుడు దీవించును గాక.